వీక్షకులకు నమస్కారం. క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. స్పెషల్ రెసిపీస్ అనమాట. ఇక్కడ నుంచి ఈ వారం అంతా స్పెషల్ రెసిపీస్ చూపిస్తూ ఉంటాను. మామూలుగానే మా అక్క సింహం లాంటిది, మాధవీలత. నిద్ర లేపితే డజను, అదే ఆవిడ జూలు విదిలించిందంటే డజను వంటకాలు వచ్చేస్తాయి. మొన్న బయటికి వెళ్ళినప్పుడు సింగాడ కనిపించింది అనమాట. సింగాడ తీసుకుని వచ్చింది. వద్దు వద్దు అవి కట్ చేయడం చాలా కష్టము, మన వల్ల కాదు అన్నా కూడా తను తీసుకొచ్చింది. సింగాడ ఆరోగ్యానికి మంచిదని. సింగాడ అంటే వాటర్ చెస్ట్నట్, దాన్ని తీసుకొచ్చింది. అతను ఉడకపెట్టే ఇచ్చారనుకున్నారు. ఇంకొక 2 వారాల వరకే సీజన్ అన్నారు. అందుకని మీకు వండుకొని తినాలి, ఈ రుచిగా ఉంటాయని నేను ఇప్పుడే చేసేస్తున్నా. ఈ సింగాడాలు తెచ్చుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ అంతా కూడా రకరకాలుగా మీకు ఐటమ్స్ ఎలా చేయాలి, ఏం చేసామన్నది వీడియోలు చూపిస్తాను. ఇగో సింగాడాలు తీసుకొచ్చి అతను బయట అమ్మే అతనైతే ఈ ఉడకపెట్టే ఉంచామన్నాడు. కానీ కట్ చేయడం కష్టమైపోయింది. అందుకని మళ్ళీ నేను నీళ్ళేసి ఇంకా ఉడకబెట్టామన్నమాట. పచ్చి సింగాడాలు అయితే నీళ్ళల్లో ఉడకబెట్టాలి. అమ్మే వాళ్ళ దగ్గర అడగండి, పచ్చివా ఉడకపెట్టినవా అని. గట్టిగా ఉన్నాయంటే ఇంకా ఉడకపెట్టాలన్నమాట. ఈ ఉడకబెట్టిన తర్వాత ఇలా కోసుకుంటే లోన ఉడికింది కాబట్టి చక్కగా ఉంటుంది. ఈ తిను అని నోట్లో పెట్టింది. సప్పగా ఉన్నాయి, పిచ్చగా ఉన్నాయి, నాకు నచ్చలేదు అన్నాను. అంతే, సింహం నిద్ర లేచిందనమాట. మా అక్క కోపం వచ్చింది. సింగాడ ఆరోగ్యానికి మంచిదంటే సప్పగా ఉంది, నచ్చలేదు, నేను తిన్నంటావా, నీతో ఎలా తినిపిస్తానో చూసుకొని ఒక్కసారి నిద్రలేసి నిద్రలేస్తే 1/2 డజన్ వచ్చేసినాయి అనమాట ఐటమ్స్. అదే ఇంకా జూలు విదిలించి ఉండుంటే 12 వచ్చాయి. రాత్రి 6ంటికి మొదలెట్టింది, 9:30కి మొత్తం 1/2 డజన్ ఐటమ్స్ చేపించి నాతో ఇంకెప్పుడు ఏదైనా బాగాలేదు అని అనను, మా అక్క చేసేవన్నీ బాగుంటాయి, నేను ఆవురావురమంటూ తింటాను, అక్కుండగా ఏ వస్తువు సప్పగా ఉంది, గిప్పగా ఉంది అని అనే ప్రశ్నే లేదు. ఏదైనా బాగాలేదా అక్క దగ్గరికి వెళ్ళిపోతే అక్క టేస్టీగా చేసేస్తుంది అనిపించేసింది అనమాట. ఆ సింగాడతో చేసిన అనేక రకాల 1/2 డజన్ వంటకాలు నెక్స్ట్ నుంచి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సందర్భంగా ఈ వీక్ అంతా కూడా నేను వీడియోలు చేసి పెడతాను. మీరు సింగాడాలు తెచ్చుకుని పచ్చివి కానీ లేకపోతే ఉడకేసినవి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక్కొక్క వీడియో వచ్చినప్పుడు చూసి చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. వీక్షకులకు నమస్కారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కొత్త వెరైటీ వంటకాలు, అందులోనూ సింగాడాతో 1/2 డజను మా